వయసు మీదకొస్తూ ఉంటే నోరు మాత్రం అదుపులో ఉండట్లేదు అంటూ సోషల్ మీడియాలో చిరంజీవి పైన ట్రోలర్స్కి అయితే మంచి స్టఫ్ ఇచ్చారని చెప్పాలి. ఆయన అకస్మాత్తుగా అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరెవరైతే మీమ్ పేజెస్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆయనని ఇప్పుడు అంటే వాళ్ళ స్థాయి కూడా కాదని చెప్పాలి ఒక విధంగా. అంటే ఆయన అనే అంత గొప్పలు కూడా కాదు, బట్ వాళ్ళని కూడా అంటే ఆయన మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. సో ప్రజెంట్ అలా మాట్లాడడం అవసరం అంటారా? సో ఖచ్చితంగా చిరంజీవి గారికి అయితే మరి ఏజ్ పెరుగుతున్నప్పటికీ కొంచెం ఎక్కడో చాదస్తం అనేది కూడా పెరుగుతుందేమో అనిపిస్తుంది. సో మరి ఆ మాట మనం అనలేం, కానీ ఎక్కడో మరి ఆయన తెలిసి ఎందుకు ఇంత లెంతీ స్పీచెస్ ఇస్తున్నారో, వాటిలో తెలియకుండా పొరపాట్లు ఎందుకు జరుగుతున్నాయో ఆయనకు అసలు ఎప్పుడూ ఒక మచ్చ కూడా ఉండదన్నమాట. చిరంజీవి గారు మాట్లాడే మాటలు ఖచ్చితంగా ఒక అరగంట మాట్లాడినా వినాలనిపిస్తుంది, ఎందుకంటే ఒక పాయింట్ మీద మాట్లాడతారు కాబట్టి. సో మరి ఈ మధ్యన ఒక 2 ఏళ్లుగా ఆయన స్పీచ్లు చూస్తుంటే ఎక్కడో ఆయన కొంచెం మాట తడబడుతున్నారు, అట్లానే దానిలోంచి కొంచెం వేరేగా పదాలు వెళ్తున్నాయి. ఆ తడబడటం వల్ల అటు ట్రాలింగ్ కూడా గురవుతున్నారని అనిపిస్తుంది. సో మరి ఇప్పుడు రీసెంట్గా బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరిగింది. దాంట్లో ఆయన కొన్ని మాటలు కొంచెం అపశృతిలాగా అనిపించి చాలామంది ట్రాలర్స్కి అయితే స్టఫ్గా మారిందని చెప్పాలి. సో మరి బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్స్ని ఎరుపు అని చెప్పి దాన్ని కామెంట్స్ చేయడం, అట్లానే వాళ్ళ తాతగారి గురించి చెప్పి ఇంకేదో మాట్లాడటం, సో అది మొత్తం డీవియేషన్ అయిపోతుంది ఖచ్చితంగా. మరి అంతలా మాట్లాడుతున్నారు, మరి ఆ మాత్రం ఎందుకు అంటే ఎంత ఓపెన్గా మాట్లాడినా కానీ అంత డీవియేషన్ ఎందుకు, అంత నోరు జారాల్సిన అవసరం ఏముందని కూడా ఫ్యాన్స్ అందరూ కూడా బాధపడుతున్నారు. సో ఖచ్చితంగా ఆయన నుంచి అట్లాంటి మాటలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదని ఫ్యాన్స్ కూడా బాధపడుతున్నారు అనమాట. సో మరి యాంటీ ఫ్యాన్స్కి అయితే చెప్పక్కర్లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఆ తాత అనేది ఏదైతే ఉందో అటు ఇంకో కాంపౌండ్లో ఫ్యాన్స్ కూడా ఫుల్గా ట్రాల్స్ అయితే చేస్తున్నారు. అందులో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకొచ్చి ఈయన చెప్పిన మాటల వల్ల ఆయన కూడా ట్రాల్ అయ్యే పరిస్థితికి తీసుకొచ్చారనమాట ఖచ్చితంగా. సో మరి ఈయన ఎందుకు బయట ఆయన ఈవెంట్లో కూడా కాదు, బయట ఈవెంట్లో ఇట్లా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అసలు ఏ ట్రాక్ జరుగుతుంది, ఏదేదో వేరే డీవియేషన్ అయిపోయి వేరేగా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఎందుకంటే బ్రహ్మానందం సినిమాలో బ్రహ్మానందం గారు ఒక తాత క్యారెక్టర్, వాళ్ళ కొడుకు మనవడు క్యారెక్టర్ వేస్తున్నారు అనమాట. సో ఆ తాత మనవడు ఇది వచ్చినప్పుడు దాని గురించి వీళ్ళ తాతగారి గురించి మాట్లాడాల్సిన ప్రస్తావనలో ఈయనైతే అట్లా కొంచెం అదుపు తప్పి మాట్లాడారు అనే విధంగా ఉంది. సో మరి దాన్ని అయితే ట్రాలర్స్ ఇంకా భయంకరంగా రాత్రి నుంచి ఈవెంట్ మరి అంతే కదా. మళ్ళీ ఇంకా అంటే ఆయన ఏంటంటే ఓపెన్గా ఉంటారు, సో దేన్నైనా ఫ్రాంక్గా మాట్లాడతారు. ఆ ఫ్రాంక్నెస్ అనేది బాగుంటుంది. అది వేరే హీరోలాగా ఫిల్టర్స్ పెట్టుకుని మాట్లాడరు ఖచ్చితంగా. బట్ అవన్నీ కూడా ఇదివరకు అంత క్లీన్గా మాట్లాడేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇంత కొంచెం ఏదో వల్గర్ లాగా మాట్లాడుతున్నారని చెప్పి అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఒకప్పుడు అట్లా బాలయ్య గారు మాట్లాడితే ఆయన ట్రాల్ చేసేవాళ్ళు, ఇప్పుడు బాలయ్య గారు అయితే మంచి సెటరేట్ స్పీచెస్ ఇస్తున్నారు, దానికైతే అలవాటు పడిపోయారు జనం. మరి ఇప్పుడు చిరంజీవి గారు కూడా అదే వేలో వెళ్తున్నారా, దానికి ఏజ్ ఫ్యాక్టర్ కారణం అని కూడా ఒక ఇది అనుకోవచ్చు అనమాట. సో మరి అట్లనే బ్రహ్మానందం గారి గురించి కూడా అట్లా మాట్లాడతాం, అది కొంచెం పద్ధతిగా లేదని కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. సో మరి ఆయన ఏదేమైనా కానీ అంత లెంతీ స్పీచెస్ కాకుండా చిన్నవి ఇచ్చేసి మంచిగా ఇచ్చేసి వెళ్ళిపోతే కనుక బాస్ అనే రెస్పెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. లేదంటే కనుక మళ్ళీ ట్రాల్స్ ఆయన అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది అనమాట. దానికి వాళ్ళ ఫ్యాన్స్ కూడా అటు ఆయన ఓపెన్గా మాట్లాడుతుంటే వీళ్ళు కూడా కవర్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా. సో వేరే వాళ్ళు ఏంటంటే డిఫెండ్ చేసుకుంటారు, ఏదో ఒక మాట ఆ సందర్భంలో మాట్లాడాడని. ఇక్కడ ఏంటంటే ఓపెన్ స్టేజ్ మీద అందరి ముందు కళ్ళకు కట్టినట్టు మాట్లాడుతున్నారు ఆయన. సో దాన్ని కొంచెం కవర్ చేసుకోవాలన్న ఫ్యాన్స్కి కూడా ఇబ్బందే. మరి చిరంజీవి గారు ఆయన చుట్టూ ఉన్న టీం మెంబర్స్ని పర్ఫెక్ట్గా రెడీ చేసుకుని ఆయన ఏదైతే స్పీచెస్ ముందు కూడా ప్రిపేర్ చేసుకుని వెళ్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు.